రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్నవారినందరినీ వారి వారి ఇంటివారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడకు సౌలు మృతి నొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను ఆషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీనీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్లవాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారినెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కకు కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్ హన్సూరీం అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులగు యోవాబును అబీషైయును ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆషాహేలువా అని అతనిని అడుగగా అతడు, నేను ఆషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపోమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను. అతడు, నేను తొలగననగా అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనును అరణ్య మార్గములోని
గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించునా, అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యకయుందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు, జగడమునకు నీవు వారిని పిలువకయుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయియుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యొర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆషాహేలుగాక 11 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. జనులు ఆసాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.